అనుకుంటున్నాము. ఐఎల్పిఆర్ డిపార్ట్మెంట్ కూడా ఇక్కడ ఆల్రెడీ పేపర్ క్లిప్పింగ్ వస్తున్న యాక్షన్స్ అప్రమత్తంగా ఉండాలని కూడా ఎటువంటి వాటర్ విషయంలో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. పక్కకి మన అన్ని కూడా 60 to 70% ఆఫ్ ద గ్రాంట్స్ ఈ సమ్మర్లో ప్రతి గ్రామ పంచాయతీలో వాటర్ సప్లై యాప్ ద్వారా ట్రాన్స్పోర్ట్ యాప్ కూడా ఉంది, డిపార్ట్మెంట్ ఇచ్చారు. దాని ద్వారా జేసీ కలెక్టర్ గారి ద్వారా మనము మీ యొక్క ప్లాన్ ప్రకారంగా ఎప్పుడు ఈ ఎంఎన్ ట్యాంక్స్ని ఆల్రెడీ పేపర్ క్లిప్పింగ్ మేము రెస్పాండ్ అవుతున్నాము. దానికి ఇమీడియట్గా విత్ ఈ యాక్టివిటీస్ కొద్దిగా మానిటర్ చేయాలని కోరుతున్నాను. పర్టికులర్లీ పీడీ డ్వామా పీడీ గారు ఎందుకంటే కంటిన్యూస్గా ఫీల్డ్లో పనిచేసిన తక్కువ మంది స్టాఫ్ మీ దగ్గర ఉన్నారు. ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ సఫిషియంట్ వాటర్ ఇస్ అవైలబుల్ ఇన్ ద వర్క్ సైట్స్. అదేవిధంగా పని వీలైన వరకు ఎర్లీగా స్టార్ట్ చేసుకొని ఎర్లీగా క్లోజ్ చేయించండి. ఎటువంటి పరిస్థితుల్లో హీట్ స్ట్రోక్ కానీ ఉండడానికి వీల్లేదు. రెండోది ఆల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్, ఆర్ఎండ్బి, పీడబ్ల్యూఐడిసి, విచ్ ఎవర్ ఇంజనీరింగ్, పబ్లిక్ హెల్త్, ఆర్డబ్ల్యూఎస్. సో మీ వర్క్లన్నింటిలో కూడా అన్ని వర్క్ సైట్లో కూడా సఫిషియంట్ కవర్స్ అంటే కొద్దిగా ఒకవేళ హీట్ పెరిగిన టైంలో పని చేయకుండా ఉండడానికి రెస్ట్ తీసుకోవడానికి చిన్న షెల్టర్ టైపు కవర్ ఏదో ఒకటి, సమ్ టెంపరీ బిల్డింగ్ ఆర్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిల్డింగ్, లేదంటే చిన్న షామియానా కానీ, అదేవిధంగా సఫిషియంట్ వాటర్. ఇది రెండు ప్రతి ఒక్క చోటలో ఉండాలి. ఎటువంటి పరిస్థితిలో హీట్ స్ట్రోక్తో డెత్ కానీ ఇంజరీస్ కానీ ఉండడానికి వీలు లేదు. అది వచ్చినట్లయితే మాత్రం కన్సర్న్ స్టాఫ్ మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం వస్తుంది, పర్టికులర్లీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వర్క్స్లో. ఎందుకంటే మనకి ఇంత క్లియర్గా తెలుసు ప్రతి సంవత్సరం జరిగిన యాక్టివిటీయే. సో దయచేసి ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ ఆల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ అండ్ పీడీ డ్వామా మేజర్గా ఫీల్డ్లో పనిచేసిన వాళ్ళు వీళ్ళే ఉన్నారు కాబట్టి దయచేసి ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ దిస్ వాటర్ యాజ్ వెల్ యాజ్ షేడ్ ఈజ్ అవైలబుల్ ఇన్ ఈచ్ ఆఫ్ యువర్ వర్క్ లొకేషన్స్. థర్డ్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు లేబర్ డిపార్ట్మెంట్, డిఎల్ఓ గారు, డిస్ట్రిక్ట్ లేబర్ ఆఫీసర్, ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ ఈ ఇటుక బట్టీలు కానీ అలాంటివి ఎక్కడైతే డైలీ వేజ్ లేబరర్స్ పనిచేస్తారో మెయిన్ లొకేషన్స్ దీనివలన రేసింగ్స్ పంపించకుండా మార్నింగ్స్ కానీ ఈవినింగ్ కానీ చేయడం, అది కొద్దిగా అవేర్నెస్ యాక్టివిటీస్ టేకప్ చేయండి. అండ్ ఆల్ ద అదర్ డిపార్ట్మెంట్స్ అంటే మేజర్ డిపార్ట్మెంట్స్ వరకు చెప్పడం జరిగింది, అంతేగాని మిగిలిన అన్ని డిపార్ట్మెంట్స్ కూడా పర్టికులర్లీ హౌసింగ్ ఎక్సెట్రా, ఆల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్, పీడీ డ్వామా, అదేవిధంగా డిస్ట్రిక్ట్ లేబర్ ఆఫీసర్ అండ్ జేడీఎన్ఎల్ హస్బెండరీ, మిగిలిన వాళ్ళకి పెద్ద అంటే మే నాట్ బీ మచ్ ఆఫ్ అ ప్రాబ్లం. అండ్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా ఎక్కడైతే ఇష్యూస్ ఉంటాయి అంటే మీకు ఈ హీట్ వేవ్గా ఇన్ఫర్మేషన్ రెగ్యులర్గా హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ గ్రూప్స్లో షేర్ చేసినట్టు చూసుకోండి. ఎక్కడైనా మనకు మీడియం కానీ అంటే ఆరెంజ్ కానీ రెడ్ అలర్ట్స్ ఉన్న మండలాలు కానీ ఆ డీటెయిల్స్ డైలీ కొద్దిగా గ్రూప్లో షేర్ చేస్తే అండ్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్కి అర్థం అవుతుంది. సో దట్ అట్లీస్ట్ ఇన్ దోస్ మండల్స్ కొద్దిగా స్పెసిఫిక్గా వీ క్యాన్ టేకప్ మీరు అవేర్నెస్ యాక్టివిటీస్ ఆ ఏరియాస్లో కొద్దిగా టేకప్ చేయించండి. సో దట్ ఓఆర్ఎస్ ప్యాకెట్ సఫిషియెంట్గా పొజిషన్ చేయడము, పిహెచ్సిస్ అదేవిధంగా సిహెచ్సిస్ అన్నింటిలో కూడా పొజిషన్ చేయడం చూసుకోండి. మీరైతే మాత్రం ఎవ్రీడే గ్రూప్లో వాట్ ఈస్ ద ప్రాబబుల్ నెక్స్ట్ డేకి ఆరెంజ్ రెడ్ అలర్ట్స్ ఉన్న మండలాన్ని ఎవ్రీడే కొద్దిగా షేర్ చేసినట్టు చూసుకోండి. మ్యూటేషన్ అప్లై చేశారు. ఎంఆర్ఓ గారు లోకాలు రాయాలి. జరుగుతాం. మనం
ఇంకా ఈ సంవత్సరం మీరు ఉన్నారు.